హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. దోస్తులు అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక మన వ్యూవర్స్ ఒకళ్ళు అడిగారు చిన్ననాటి ప్రేమ కథ కావాలి అని, మంచిగా చెయ్యండి అని చెప్పేసి అడిగారు. ఇక కంటెంట్ కూడా ముందు ముందు తీసుకురాబోతున్నాము. ఇక అప్పటి వరకైతే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాము. ఇక ఇప్పుడైతే ఈ సిరీస్ కంటిన్యూ చేస్తాము. ఇక తర్వాత కూడా చిన్ననాటి ప్రేమ కథ అది కూడా మొదలు పెట్టబోతున్నాము. ఇంకా 2-3 డేస్లో ఇదైతే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం 41. ఈ వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక సీటుకి ఎట్లయినా అన్ని విషయాలు తెలియజేయాలి. ఏమన్నా మంచిగానే పైసలు ఇచ్చే కదా, ఇక ముందు ముందు ఇంకా మంచిగా పైసలు రాబట్టాలి. మళ్ళీ చిన్న బిడ్డ వచ్చే, 2 పిల్లలు వచ్చే, ఇక చీకపొరడు కూడా వచ్చిండు అని చెప్పాలి. ఆ చీకపొరని వల్ల సగం ఇంత ఇదైపోయింది స్వీటి. ఇక చీకవాడు వచ్చిండు, మా ఇంట్లో ఏమేమి సామాను వలుగుతావో ఏమో అడగనికే పోతేనేమో మళ్ళీ కాళ్ళు పెట్టుకుంటుంది. ఇక ఎట్లా చేయాలబ్బా? ఇదంతా కాదు కానీ ఇక ఎట్టా అయినా సరే కానీ స్వీట్ని దింపాలి. ఈరోజు వాళ్ళ ఇంటికి అయ్యి మంచిగానే మనవరాళ్ళను బిడ్డలను చూసుకుంటా బాగానే ఉన్నావు అక్క. పాప మీ ఆడవిల్లు ఏం చేసింది, ఇంకా రాకపోయే పిలవలేదా ఎట్లా అని ఇంత పోపేయాలి. ఇక దాంతో ఇక మల్లక్క ఖచ్చితంగా ఇక ఆడబిడ్డకి ఫోన్ చేస్తుంది, రమ్మంటుంది. స్వీటీ ఏం చేస్తున్నావు? గది చెప్పుదామని చేసిన. మల్లక్కల ఇంటికి అలా చిన్న బిడ్డ వచ్చిందా, 2 వచ్చిన పిల్లలు. ఆ చీటికప్పుడు 2 కదా, వాడు కూడా వచ్చిండు. ఇక ఆమె గిట్లా చెప్పలేదా? ఇంకా రాలేదు, ఇంకా చెప్పలేదని తక్క ఎప్పుడు చెప్తుందో ఏమో. ఇక చూడాలి, ఆమె చెప్పినాకనే రావాలి కదా, మళ్ళీ అట్లయితే రాబుద్ది కాదు మా అమ్మకి ముందే. ఏమో పట్టు ఇవాళ ఎట్లాగో గారెలు బోరెలు చేస్తుందేమో. ఇంకా అప్పటికి ఇట్లా చేసేటప్పుడు ఫోన్ కలుపుతుండొచ్చు. మేము కూడా కూర్చుంటాం కదా, అప్పుడే ఇక మాట్లాడుకుంటా కూర్చుంటాము. అప్పుడే తీస్తా నేను. అప్పటి వరకు మీరు తయారయ్యి ఉండ్రి, ఇక అప్పుడే బయలుదేరి వస్తున్నాం అన్నట్టు ఉండాలి. ఇక అని తక్క ఈరోజు చెప్పింది అనుకో, మేము రేపు వస్తాము. ఇయ్యాలని చెప్తే ఇయ్యాలని ఎట్లా వస్తామే? అంత బాగానే ఉంది కానీ మా బావ బాగుండా? మీ బావకి ఏం తక్కువ పాటు, మంచిగానే పోతాడు వస్తాడు ఇంటికి. తల్లి మాట చెవ దాటాడు, పిల్లని ఒక మాట అన్నాడు. మంచి పిల్లగాని మిస్ చేసుకున్నావు పిల్ల నువ్వు. ఏం చేస్తామా, వాళ్ళు చేసిన పనికి నేను ఆగమైపోయినా. నేను బయటికి వెళ్ళిపోయేసరికి మా బావ పెళ్లి చేసేసుకుంటున్నాడు. కనీసం వీళ్ళొక్క మాట అయినా చెప్పలేదు నాకు. ఇప్పటికైనా ఏముంది, బావని ఎలాగైనా నేను పటాయించి పెళ్లి చేసుకుంటా. ఈసారి బోనాలకి ఇంటికి వస్తున్నాను కదా, ఏదైనా మాస్టర్ ప్లాన్ వేస్తా, వారం రోజులు ఆడే ఉండేటట్టు చూస్తా. సరే, అప్పటి వరకు నువ్వు అక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అనేది మొత్తం నాకు అప్డేట్ ఇవ్వు. రేపు మధ్యాహ్నం వరకు మేము వస్తాం కానీ. సరే, ఇవాళ నేను మా పిల్లలను దొరకరానికే పోతున్నా. ఇంకా వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఏం జరిగింది అనేది సాయంత్రం చెప్తా. ఉంటా మరి. వాయబ్బా, ఇక హాస్టల్ దగ్గరికి వచ్చేసి మా పిల్లలను తీసుకొని పోవాలి. ఇక అమ్మ చింతగాడళ్ళు వచ్చిర్రా పండక్కి? వచ్చిర్రు నాయన, ఇంట్లోనే ఉన్నారు. ఆ పిల్లగాని సూపతి పట్టకు నువ్వు, మస్తు తీట పనులు చేస్తుండు. ఎంత చెప్పినా ఇంటలేడు. ఇక ఎట్లా చేస్తాడో ఏమో. ఇప్పుడు కూడా ఇంట్లోకి వస్తాడు కానీ చూసుకొని ఉండాలి. నేను లేకున్నా సరే వాడిని అది ముట్టనీయకు సరేనా? ఇంట్లోకి వచ్చి వాడు ఏమైనా తీట పనులు చేస్తే ఒక్కటి కొట్టురా. అవునమ్మా, నేను చాలాసార్లు వాడిని కొడదాం అనుకుంటా కానీ ఇక వాళ్ళ అమ్మమ్మ ఊకుంటుందా, లొల్లి వేస్తుంది, తిడుతుంది. మళ్ళీ వాడు ఏడ్చుకుంటూ పోయిందంటే ఇక నన్ను కొట్టడానికి వస్తుంది. ఆ ముందే ఎట్లుంటుంది దొబ్బ వంటి.
అట్లా అందుకని చెప్పేసి నేను కొట్టలేదు. కానీ ఈసారి అడు లొల్లి గిట్ల చేసిండు, వచ్చి మనం అడేసిండు అనుకో, అంకి దెబ్బలు పడితే వేస్తాను రెండు. ఇంట్లోనే ఉండుర్రి, నేను పోయి కూలి పైసలు ఇప్పించుకొని వస్తా, సరేనా? అమ్మ నేను వస్తా నీతో. వద్దు బిడ్డ, ఇప్పుడు వచ్చినావు అప్పుడే బయటకు వస్తావా? ఏం వద్దుకో, ఇంట్లోనే ఉండుర్రి. ఎండ మస్తు కొడుతుంది, ఎండకు వస్తే నువ్వు గలీజ్ అయిపోతావు. వస్తుందంట తోలుకోవా మా చెల్లెల్ని, అది ఉంటే నాకు పిచ్చిలేస్తుంది. అది చెప్పిన మాట వినదు, ఏదైనా పని చెప్తే కూడా చెయ్యదు. తోలుకోవా ఎంబడి. పోరా మెంటలోడా, నువ్వుంటేనే నాకు అట్లయితే వీనే తోలుకోవమ్మా ఇంట్లో నుంచి, నేను ఉంటా. ఏందిరా ఇప్పుడైతే వచ్చిర్రు, గప్పుడే కొట్లాట స్టార్ట్ చేసిర్రు. ఇక గా పిల్లలను చూసి నేర్చుకోరు. ఇద్దరు అంటే ఇద్దరు మంచిగా వస్తారు, ఆడుకుంటారు, మన సామాను వల్ల కొడతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మీరేంద్రా మీరే కొట్టుకొని ఇదైపోతుంటారు. గట్ల చెప్పమ్మా వీనికి, వీడు మంచిగా ఉందామంటే ఉండనే ఉండడు, ఏదో ఒకటి కయ్యం పెట్టుకుంటాడు నాతోటి. కాదే అమ్మ, చెల్లెలేందుకే గంట కర్రగా ఉంది? అయ్యో బిడ్డ, గట్ల అనొద్దురా చెల్లెని. గట్లనే అంటారా చెల్లని పట్టుకొని? చీ, వీడు పెద్ద వేస్ట్ కాడు. నేనే తెల్లగున్నారా, నువ్వే కర్రగున్నావు, పోరా కర్రడా. అవ్వవు తెలుస్తుంది, నువ్వు కర్రగున్నావు నేను కర్రగున్నావు. అమ్మ చూడమ్మా, వీడు నన్ను కర్ర ఉంది అని అంటున్నాడు. అందుకే చెప్పిన పొద్దుంతా వీడితో ఉంటే నన్ను ఏదో ఒకటి అంటాడని, అందుకే నీతో వస్తానమ్మా నేను. ఇగోరా, నువ్వు చెల్లెనికి ఇట్లనే మాట్లాడావు అనుకో, నీకు ఇలా ఛాయ్ పోయాను, లోటెడ్ ఛాయ్ అడుగుతావు కదా ఇంటికి వచ్చినాక. ఛాయ్ అస్సలే పోయాను, పొద్దున ఛాయ్ పెడుతున్నాను, ఇక నీకు ఛాయ్ పోయాను చూడు. వాయబ్బా, మా అమ్మేంది నా ఛాయ్కి తిండి చేశారు. ఇక దీన్ని ఏమన్నా అనుకో, నాకు ఛాయ్ పోయేదు, ఇక నాకు అప్పాలు ఇయ్యదు. ఇక నేను ఎట్లా చేయాలి? దీన్ని ఏమనొద్దు, కొద్దిసేపు సాయంత్రము ఛాయ్ తాగిన తర్వాత దీన్ని పక్క ఏడిపిస్తా. సరిగ్గా అయింది, ఇప్పుడు నీకు ఛాయ్ పోయేది సాయంత్రం. హాయబ్బా, నా చెల్లి అన్నట్టే కానీ దీని నోటి నిండా పండ్లే కనిపిస్తాయి నవ్వుతే. ఇక మొయ్యి అమ్మ మొయ్యి, నవ్వింది మస్తు. ఒరే బాడుకా, నోరే ఊకుట్టలేదు కదరా నీకు. వాయబ్బా, పానం అంతా అలిసిపోయింది. పిల్లలు గారెలు ఛాయల కానీ ఒక్కటే అడగబట్టే ఇక కొన్ని అయితే చేసిన ఇయ్యాల. ఇక పొద్దున ఇంకా వరకు రేపటి వరకు మళ్ళీ ఇన్ని చెయ్యాలి. పిల్లలు పోయేసరికి తినేటట్టు మంచిగా చేసి పెట్టాలబ్బా. సుజాత, ఓ సుజాత, అయిపోయినాయి అత్తమ్మ గాయలు చేసినావా? జరకటి చేసినమ్మా, నువ్వేమో చేయమంటే నాకు రావత్తమ్మా అని పడుతుంది. పిల్లలు ఒక తీరు అడుగుతుర్రు. ఎవరన్నా వస్తే ఇజ్జత్ ఇష్టట్టు చిన్న పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు మంచిగా తినే పిల్లలు. అప్పుడు కూడా వాళ్ళ ముందు 2-3 రోజుల ముందు వచ్చేది, ఇంక అప్పటి నుంచి అన్నీ చేసి పెట్టేదాన్ని. పిల్లలు మంచిగా కడుపు నిండా తింటుండే, ఆశతో వస్తుండే పిల్లలు. అమ్మమ్మలు ఇల్లు అంటే మంచిగా ఉరికొస్తుండే. ఇప్పుడు ఏం చేయకుండా అయినా శాత కాక, అప్పుడు మంచిగా శాతం అయ్యేది. జరాలు వస్తున్న ముంగట్నే కొన్ని వేసి పెడుతుంటే వాళ్ళ అమ్మలు వచ్చినాక ఇన్ని వేస్తుంటే అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా. సరే అత్తమ్మ, మళ్ళీ రేపు కొన్ని వేస్తున్నావు కదా, అప్పుడు వేసేటప్పుడు నేను కూడా నేర్చుకుంటా. సరే కానీ తీసుకొని లోపల పెట్టిపో, పిల్లలు ఇట్లా ఛాయ్ ఇట్లా అడిగితే మురుకులు వేసి. సరే అత్తమ్మ. అన్నట్టు పిల్లలు కనిపిస్తలేరు, ఏడుకోయ్యరు? ఏమో బయట ఆడుకోడికి పోయినట్టురు. వామ్మో, వాళ్ళు ఇప్పుడు ఉండుంటేనా ఇవన్నీ చిందర బందరం చేస్తుండే, లేదే మంచిదయ్యింది. ఇక మా అత్తకి ఏం తెలుసు, ఇక పిల్లలు తెలియదు పడేసారు అనుకుంటుండే. వీళ్ళంతా గలీజ్ చేస్తుర్రు. వచ్చినప్పటి నుంచి ఒక్కటే ఊకుడు చేసుడు తుడుచుడు కడుగుడు అవుతుంది. ఏం పిల్లలు ఏమో తల్లి, చాలా గలీజ్ చేస్తుర్రు. పిల్లలకి చెప్పునా మళ్ళా వాళ్ళ అమ్మ ఏమన్నా అంటదేమో అనిపిస్తుంది, మళ్ళీ మా అత్త ఇట్లా తిడుతుందేమో అని భయం అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ అని చేసుకుంటూ పోతున్నా. ఇల్లంతా గట్ల ఎట్లా పడితే అట్లా ఎవరైనా బిస్కెట్లు తెచ్చుకొని ఆడిడ వస్తున్నారు, చీమలు వస్తున్నవి. చాక్లెట్లు తెచ్చుకుంటారు, తింటుర్రు, ఆడిడేస్తుర్రు, బంక అంటుతుంది. ఏం చేయాలి పిల్లలతోటి? ఏమైంది ఇంకా ఇంటి నిలబడ్డావు? లోపల పెట్టుపో. పోతున్నా అత్తమ్మ, పోతున్నా. అన్నట్టు మా ఆడవిళ్ళకి ఫోన్ చేయడానికి ఏం మర్చిపోతే చేయనడా చేస్తా. ఇప్పుడు పిల్లలు వచ్చి పనులు వాడి మర్చిపోయిన ఆడికిడి కూర కూడా అవుతుంది. పట్టించుకొని పోతే ఏమనుకుంటుందో ఏమో. గిల్లొల్లు అయినందుకు మా అక్క ఈసారి పిలుస్తలేనట్టుంది అనుకుంటుందో ఏమో. హలో సబిత, నేనేరా వదిలేని. వస్తున్నావా పండగకి రండి అమ్మా. ఏంది సబిత, పండగకు వచ్చేది తెలియదారా? ప్రతిసారి విలువాలా? నువ్వేమన్నా చుట్టానివా చెప్పు? పండుగ వస్తుందంటే 2-3 రోజుల ముందు ఇంటికి రావాలని తెలియదారా నీకు?
మనోళ్ళందరూ వస్తుర్రా, నువ్వు ఒక్కదాని లేకపోతే నాకు ఎట్లయితే చెప్పు. ఇంటి ఆడి వెళ్ళవు, నువ్వు లేకపోతే నాకు బాధ బాధ కాదా? పిల్లని ఇట్లా తీసుకొని అన్నకి ఇట్లా తీసుకొని రా మరి. గవేవి చెప్పొద్దు చెప్తున్నా, నువ్వైతే రేపు పొద్దున్నే దిగు. సరే సరే, ఉంటా మరి. పిల్ల చేసిన పనికి నా ఆడవిల్ల ఎంత బాధపడబట్టే ఏం చేతో ఇంటికి వచ్చినాక ఇవన్నీ మర్చిపోయి మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉన్నొక్క ఆడవిల్లని సరిగ్గా చూసుకోలేకపోతున్నా, అన్ని బాధ అవుతుంది. పిల్ల చేసిన రాద్దంతానికి గింతగానం బాధపడుతున్నాము అందరము.